డెప్త్ తీయాల్సి వచ్చింది. తీసిన తర్వాత మళ్ళీ నీరు వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలంటే అదంతా భూగర్భ డ్రైనేజ్ చేస్తే ఇంక గోల్ ఉండదు. ప్రశాంత్ రా తల్లి రా 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 నువ్వుకే గోలు పెడతాడు. అంత టీ తాగుతారా ఎవరా? మరి అంత ఇస్తే ఎట్లా సార్? నాలో ముందర మీరు తీసుకోవాలా? ఏం మా పవన్ అన్న గ్లాస్ లేదా? ఈ గ్లాసులో ఇచ్చావు? మా పవన్ అన్న గ్లాసులో ఇవ్వాల్సిందే. మా సార్కి అక్కడే లేడీస్ సార్ తాగు. ముందర ఆడవాళ్ళకి ఫస్ట్, మగవాళ్ళకి ఇచ్చేసావు. ఇంకా 3 గ్లాసులు మర్చిపోతలే. సో భూగర్భ డ్రైనేజ్ చేస్తే అన్ని ప్రాంతాలు భూగర్భ డ్రైనేజ్ చేసి వాటర్ పైప్ లైన్ కూడా అండర్ గ్రౌండ్ వేసి మొత్తం నీట్ గా చేద్దాం. అది కూడా సార్ మే టెండర్ మీకు అయిపోతుంది. జూన్ కల్లా పనులు స్టార్ట్ అయిపోతాయి. జూన్ కల్లా పని స్టార్ట్ చేస్తే సంవత్సరంన్నర 1.5 year సంవత్సరంన్నరలో పూర్తి చేద్దాం. మొత్తం మంగళగిరి ఎంటీఎంసీ మొత్తం భూగర్భ డ్రైనేజ్, భూగర్భ నీరు అంటే పైప్ లైన్, భూగర్భ గ్యాస్ కూడా ఇంకా సిలిండర్లు మోసే బాధ లేకుండా ఇంటికి గ్యాస్ కనెక్షన్ కూడా ఇచ్చేది. మన మంగళగిరిలో కూడా కరెంటు తీగలు పైన ఉంటాయి బాగా, అది చాలా ఇబ్బంది. నేను తిరిగినప్పుడు షెట్లు నరికేస్తాము. రెండోది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, నాకు చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. సో పవర్ లైన్ కూడా భూగర్భ చేద్దాం. అది కూడా నేను మాట్లాడుతున్నా. అన్ని అయిపోతే మనకు కూడా కొంచెం పని తగ్గుతుంది. ఏంటి మనమే తీసుకెళ్ళి చెత్తేస్తాం కదా డ్రైన్లో, మళ్ళీ మీ పైన కంప్లైంట్ చేస్తామా? చెత్త వాస్తవం జరిగి అదే కదా, చెత్త నడుచుకుంటూ వెళ్ళి కూర్చోదు. సో దాన్ని కూడా నేనేమనుకున్నానంటే ఇప్పుడు బాబు గారు ప్రతి 3rd Saturday ఈ కార్యక్రమం చేపట్టమంటారు. సో ఇప్పుడు కమిషనర్ గారు కూడా ఏం చెప్పారంటే ఇంకా డోర్ టు డోర్ ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా మన పాంఫ్లెట్లు తీసుకెళ్లి ప్రజలతో చర్చిద్దాం. చెత్త చైతన్యం వచ్చేస్తే ఇంక అయిపోయింది. ఎక్కడుంటారు మీరు? అందరూ మంగళగిరే కదా? పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా? ఎంతమంది గవర్నమెంట్ స్కూల్స్, ఎంతమంది ప్రైవేట్ స్కూల్స్ చెప్పండి. ఏం పర్లా గవర్నమెంటా? మిగతా వాళ్ళందరూ నీటా? మెయిన్స్ రాశాడా? చదువు అందుకే కదా విద్యాశాఖ మంత్రిగా నన్ను పెట్టి అంత పనులు పెట్టారు బాబు గారు. ప్రభుత్వ పాఠశాలలు కూడా బలోపేతం చేద్దాం. 10th క్లాస్ వెరీ గుడ్. అది కొంత వర్కౌట్ చేద్దాం. చేద్దాం కలిసి పని చేయాలి. మీకున్న ఈ సమస్యల్ని పరిష్కరించగలుగుతా. అది పెద్ద సమస్య కాదు. ఒక బాధ్యతగా ఏంటంటే మిగతా నియోజకవర్గాలతో పోటీ పడాలి. నా లక్ష్యం ఏంటంటే మన కార్పొరేషన్ భారతదేశంలో నంబర్ 1 స్థానానికి రావాలి. నంబర్ 1 స్థానానికి వస్తేనంటే బాగుంటుంది అనేది నా లక్ష్యం. అప్పుడు అందరూ చర్చిస్తారు. అటుపక్క అమరావతి, అటుపక్క విజయవాడ, ఇటు పక్కన గుంటూరు, అటు పక్క తెనాలి, వాళ్ళందరూ ఇక్కడనే ఉండాలని థియరీ నాది. అంత బాగా యాక్టివిటీ పెంచాలి, మంచిగా చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇవన్నీ చేస్తే చాలా మార్పు వస్తుంది. అప్పుడు ఎంటీఎంసీ కూడా బలోపేతం అవుతుంది. అప్పుడు మనం అడిగింది సార్ తీర్చగలుగుతారు కోరికలు. ఆయన డబ్బులు లేకపోతే ఆయన ఏం తీర్చగలుగుతారు? పాపం చాలా ఇబ్బంది పడతాడు కదా ఆయన కూడా. అది నా ఆలోచన. అదే ఆయనకి ఇన్కమ్ ఉండాలి, తగ్గట్టుగా పని చేయాలి. అట్లా చేద్దాం. తీసుకోండి కింద పడ. నిజంగానే చాలా గర్వంగా చెప్పగలుగుతా. మీరు అందరూ బాగా చేస్తారు. మార్పు వచ్చింది ఏంటమ్మా? నేనే కాదమ్మా, అందరు కలవాలి. బాబు గారు కూడా కలుస్తున్నారు. అందరం కలవాలి, చైతన్యం రావాలి. మంగళగిరి ఫస్ట్. నాకు నా రూల్ అది, మంగళగిరి ఫస్ట్. నాకు రాపదు. చేద్దామా, బాగానే ఉన్నా.